ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము భగవంతున ఒక అనుగ్రహంని ఇంకా భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. నేటి దినము 4వ అధ్యాయంలో స్టార్ట్ చేసాము. భగవంతున జన్మ కర్మాల తత్వము అనిందే. ఈ కర్మయోగ సాధన చాలా ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యింది. 2, 3, 4, 5, 6, 7 అన్ని అధ్యాయాలను దాన్ని చెప్తూ పోతారు. సో దాన్ని ఇంకా మన తత్వంలో మనం నిలబెట్టాలంటే ఈ కర్మయోగ చాలా ముఖ్యము అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అధ్యాయంలో జన్మ కర్మాల విచారం చెప్తా ఉంటారు. ఇక్కడ మనకి జ్ఞానం ఇంకనే మోక్షము, సాంఖ్య దృష్టి అంటారు. అయితే దానికి ఉపాయంగా కర్మయోగ. చూడండి, ఇది 4వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా కర్మయోగంని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. 2, 3 ఆయా. దానికోసమే ఇంతే వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ గీతార్థము అన్ని సారాంశం ఇంతే. జ్ఞానం ఇంకా మోక్షము, దానికి సాధనలో ముఖ్యమైంది కర్మయోగ అంట శురువైతుంది. అది అయిన తక్షణము కృష్ణ భగవంతుడు ఈ ఆచార్యాల పరంపరే చెప్తా ఉంటాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను ఈ విద్యని వివస్వంతను అంటే సూర్యుడు ఉంట 2 ఒకటే. నేను చెప్పనే వాడు మనువికి చెప్పే, మను ఇక్షాకు చెప్పే అంట. ఆ పాయింట్ కృష్ణ భగవంతుడు ఎత్తుతా ఉంటాడు. ఇది ఎత్తిన తక్షణము ఇది వాడు అంటే నువ్వ రాజు, వాళ్ళు కూడా రాజలే, వాళ్ళకి చెప్పొద్దునే. వాళ్ళకి ఎలా చెప్పింది అంటే బ్రాహ్మణులు ఈ ఆధ్యాత్మని కాపాడుకొని వస్తారు. వాళ్ళు దాన్ని అట్లే జ్ఞాపకం పెట్టుకొని చెప్పించుకొని చేస్తారు. క్షత్రియులు అంటే ధర్మముని వాళ్ళు బోధన చేస్తూ వాళ్ళు పాలన చేస్తూ వస్తారు. ఇప్పుడు క్షత్రియులు ఆ ధర్మంని పాలన చేయాల్సి ఉంటే వానికి భుజబలాలు ఉండాల. వ్యవహారం లోపల ఎందరో హెచ్చు తక్కువ చేసినప్పుడు వాళ్ళకి శిక్షియల్లా, దండం దశగుణం అంటారు. అట్లా క్షత్రియులకి విద్య గుర్తుంటే అప్పుడు ఆ ప్రపంచము రామరాజ్యం అవుతుంది. మీరు రామరాజ్యం చూడండి, కృష్ణరాజ్యం చూడండి, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ చూడండి, కాంగ్రెస్ ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ మనకు కావాల్సిండేది ఆధ్యాత్మంలో ఉండేవాళ్ళు, మంచోళ్ళు, సెల్ఫిష్ మోటో లేకుండేవాళ్ళు ఉండాల, అంతే కావాల్సింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది మన దేశము అనేది. సో అవుట్ కోసము క్షత్రియుల్ని, ఇంకా వ్యవహారానికి వైశ్యుల్ని, పని చేసే వాళ్ళకి శూద్రులు, వీళ్ళు కీళ్ళుంట కాదుంట మనం అవన్నీ చూసిందాయా. ఇవిట్లోపున ఈ యోగము అనేది అత్యంత ముఖ్యము అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. యోగం అంటే ఏమి? జ్ఞానయోగమే ముఖ్యము. మిగిలినవన్నీ దానికి సెకండరీస్. కర్మయోగ, భక్తి యోగ, ధ్యాన యోగ, జపయోగ ఏమైనా చెప్పుకోండి మీరు, రాజయోగ, ఇవన్నీ కూడా అంట భగవంతుడు చెప్పే. సో అక్కడికి అర్జునుడికి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సరే, నువ్వు ఈ ఎనుకలో ఎవరో వివక్షంతను చెప్తుంటావు అంటే సూర్యుడు మనుకు చెప్పే, వీడికి చెప్పేంట. నీకు నువ్వు అప్పుడు ఉంటువా నువ్వు అంట ప్రశ్న అడుగుతాడు వీడు. అప్పుడు కృష్ణ భగవంతుడు చెప్తాడు, నీకు నాకు మస్తుగా జన్మాలు అయిపోయిందే, నాకు జ్ఞాపకం ఉంది, నీకు జ్ఞాపకలే, ఇంతే. ఇంకా ఒకటి, మనం ఈ దావలోపై ముక్తులైన తక్షణము మనకు కూడా ఈ ఎనుకల జన్మాలు గుర్తు దావల్లా అనేది ఏం లేదు. దావచ్చు, దాకా ఉండొచ్చు, మనకేం నెసరీ లేదు అది అంట అట్లా చెప్పేది.
కొన్ని సాధన లోపున ఇది కొత్త అయింది, ఇప్పుడు బుద్ధుడు కొత్త ఆయా, ఇట్లా కొందరు ఉంటారు. అంతే వరతో ఇదేమి ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది కూడా మన కొత్త ఆయా. అప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఎట్లా అనేది. దానికే మనకి అర్థమయ్యేట్లు చెప్పాల్సింటే, నీకు కావాల్సింది చూసుకో. కనసు లోపల ఎన్నోటు శరీరాలు వస్తుంది. ఒకే దినం 5 కనసులు అయితే 5 శరీరాలు ఉంటుంది. దానికి అవన్నీ సుళ్ళు ఉంటే మనం లేచిన తక్షణం అనుకోనే లేదా. దానికోసము ఈ నేను జన్మం ఎత్తుకొని వచ్చేది మాయేని, ఇంకా వైష్ణవ మాయే అంట భగవంతుడు చెప్తాడు. నువ్వు ఎత్తుకొని వచ్చేది నీ కర్మ ఫలాలు భోగించేదానికి. ఎలా నువ్వు నేను ఇంకా పెట్టుకోండావు, నేను నాది కాబట్టి నువ్వు కర్మలు చేస్తావు, నేనే చేస్తి, నాకే ఫలం దవల్ల అంట. దానికి ఏమైతా ఉంది, ఆ కర్మాలకి నువ్వు టచస్లోకి ఉండవు, నాకు అది లేదు అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఆయా. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా పోవల్లా పోతామంట. ఇక్కడి వరకు నిన్న మనము చెప్పింది. 4వ అధ్యాయంలో 9వ శ్లోకము, జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరు నా దివ్యమైన జన్మముని కర్మముని శరీరగా తెలుసుకుంటారో వాడు దేహం ఇడ్చి ఇంకా ಮತ್ತೆ జన్మం పొందేలే. అంటే ఇది నేను అనుకోవడం, ఇది నేను కాదు, నా నిజమైన స్వరూపము కృష్ణ, నా నిజమైన స్వరూపము కృష్ణ. శరీరము కూడా ఉపాధిలే, నాది ఉపాధిలే. దాన్ని ఇంకా దీన్ని పరమాత్ముడు అని చెప్తాలే. దీని వెనుకల ఆభరణాలు కాదు, ఆభరణ వెనుకలు ఉండేది ఆ బంగారు అపరంజి. అలాగేనే దాని వెనుకలు ఉండేది మనకి ఆ తత్వం గుర్తయితే ఇప్పుడే నాకు జన్మ లేదు అనే అనుభవం వస్తుంది అనేది. దాన్ని ఇంకా వాడు నన్నే చేస్తాడు అంట చెప్తా ఉన్నాడు. అంటే నా నిజమైన స్వరూపం తెలుసుకోను. ఇంకా నాకు వెనకల జన్ము, ఈ జన్ము, ముందు జన్మాలు ఉండేదేలే. ఎప్పుడు తాడు తెలుసుకుంటానో, పాములో ఉండే పండ్లు 2 పండ్లు ఉందా, 1 పళ్ళు ఉందా, 4 ఉందా, విషము నిజంగా ఉందా లే, అట్లా మనకి అనుభవం వస్తుంది అంటే చెప్తా ఉంటాం. సో నా నిజమైన స్వరూపం ఆత్మస్వరూపమే, నాకు మాత్రం కాదు, అందరూ అదే ఉండేది. అక్కడికి ఆ స్వరూపము నేనే మీలో ఉండేది, నేనే అందరి లోపల ఉండేది, నేనే చెడ్డోళ్ళ లోపల ఉండేది అనే ఒక భావం కావాలి. మనము ఆత్మ దృష్టిని ఇంకా చూడలనే వరకు ఈ శరీరం దృష్టిని ఇంకా చూస్తే మనం వాళ్ళ ద్వేషం చేస్తాము. ఆత్మ దృష్టిని ఇంకా చూడండి, మనకి ఏం నష్టమూ లేదు. దాన్ని ఇంకానే ఐ అంటే ఇల్నెస్, వి అంటే వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అని చెప్తాము అంటే చెప్తారు. దానికోసము ఈ జ్ఞానము పొందాల్సింటే ఏం చేయాలా? చిత్తశుద్ధి చేయాల్సింటే కర్మయోగ. దానికి నిజంగా యావ జన్మము లేదు, భగవంతునికులే మనకు లేదు. అయితే భగవంతునికి మనకి తాడేమి అంటే, భగవంతుడు వైష్ణవ మాయని ఇంకా మన శరీరముని ఎప్పుడు కావాల్సేటప్పుడు సృష్టి చేసుకుంటాడో, ఎప్పుడు కావాల్సింటే దాన్ని సంహారం చేసుకుంటాడు. మనకు అది వచ్చేలే. ఎలా? మనకి ప్రారంధం ఇంకా మనం పుట్టింటాము. ఆ సంచిత కర్మ చచ్చేటప్పుడు సంచిత కర్మలో ಯಾವುದೋ సీడ్ పైన వచ్చి ఉంటుంది. అది దాన్ని ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ పుడతా ఉన్నాను, పుట్టి ఇంకా ప్రారంభ కర్మ అనుభవిస్తాను అంటే మనమంతా చూసిందాయ. భగవంతునికి కానీ, నిజమైన నా ఆత్మస్వరూపుకు కానీ, ముక్తులకు కానీ నిజంగా యావ జన్మములే, యావ కర్మములే
ప్రతి వాళ్ళకి జన్మ కర్మాలు వాళ్ళు కనపడిస్తారు కదా! వాళ్ళకు ఆకలైతుంది, భోజనం తింటారు కదా! అంటే అవన్నీ మాయిక. నా కనసు లోపున అక్కడ ఆకలైతా ఉండే, భిక్షమెత్తుతా ఉంటిని, తింటిని, లేసి ఇంకేం అన్నీ మాయకము. అన్నీ లేదు, నిజంగా లేదు. అట్లా వాళ్ళకి అనుభవం ఉంటుంది, మనకు అనుభవం ఉండాలి. మనకి ఇదే వచ్చిండేది కష్టము. దానికి మనకి ఇది సత్యంగా ఉంటుంది. దాన్నింకా ఆత్మస్వరూపుకి లేదు, దీనికుంటుంది. మరి నేను ఎప్పుడు నా నిజమైన స్వరూపం అది అంట గుర్తయితుందో, దురదృష్టానికి దాన్నేనల్లా. నిజంగా నేనే. ఇది నేను కాదు. నాది. ఎంత వ్యత్యాసమైపోయింది చూడండి. అజగజాంతరము అంటాం కదా! నా నిజం ఇప్పుడు నేను ఇది నేనుంట ఎంత స్పష్టంగా మనకు అనుభవం ఉందో, దీనికింత ఎచ్చిగా స్పష్టంగా ఆ అనుభవం అయితుందంట. అది నేను ఉంటా. అప్పుడు దీన్ని నేను ఉంటే ఎవరంటారు? ఎవరు అనదిలే. అప్పుడు మనకి జన్మాలు, కర్మాలు, పుట్టేది, సచ్చేది అనే ఏమేమి ఉండలే. కావల్లా అంటే ముక్తులైనోళ్ళు పుట్టుదావచ్చు. వాళ్ళు కూడా ఒక మాయని ఇంక అంతే. వాళ్ళు నిజంగా పుడతారు అంట కాదు. మనం నిజంగా పుడతాము, నిజంగా సస్తాము, తిరగా పుట్టొస్తాం గ్యారంటీ. ఈ జ్ఞానము దావాల్సింటే భగవంతుని అనుగ్రహం కావాలా, గురువుల అనుగ్రహం కావాలా అంట. గురువు అంటే ఎవరిక్కడ? శ్రోత్రియనిష్ఠుడు, ముక్తులు అయినోళ్ళు గురువులు అనింది. మాయికమైన ఈ శరీరము, మాయికమైన కర్మాలు ఇవి నిజంగా ఉండేదే లేదు. ఇది జ్ఞానికి అనుభవం అయి ఉంటుంది. దీన్నే మోక్షము అంటారు. దానికోసమే దీన్ని ఎన్నో జనాలు సాధన చేసి, ఎన్నో జనాలు కాదో, కశ్చిద్ధీర ఎక్కడో ఒకడు సాధన చేసి ఈ ఒక అనుభవంని పొందింటారు. అంటే ఎట్లా అంట, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపార్షిత బహువో జ్ఞాన తపస పూతామద్భావమాగత. ఎవరు మూడు పొద్దులు ప్రపంచంలో ఉండే విషయాల్ని చింతన చేస్తూ ఉంటారో వాళ్ళు విషమయలు. అంటే వాళ్ళే విషయాలైపోతారు. వాళ్ళు వ్యవహారంలో విషయాలే ఆశ్రయం, ఆబ్జెక్ట్సే వాళ్ళకు ఆశ్రయం. ఆ విషయాల్ని చింతించి వాళ్ళ అంతఃకరణమంతా అశుద్ధి చేసుకుంటారు, అంత కొడుకు చేసుకుంటారు. వాళ్ళకి విషయాల్ని కొడుక్కొనేకొచ్చేలేదు. అవుట్లోపనే వాళ్ళకి రాగము, ద్వేషము అంట. యావదైనా ఒక వస్తువు చిక్కితే దాంట్లోపన అటాచ్మెంట్, రాగము. చిక్కలేదా, దొరకలేదా, అది నాకు దొరకలేదంట కోపము. కోపం వస్తే మన మనస్సు బుద్ధి భ్రమణే అయ్యి మనం ఆ కోపంని ఇంకా ఏమేం చేస్తామో మనకే గుర్తయ్యలే. అకస్మాత్ ఆ వస్తువు నా దగ్గర ఉంటే, నా దగ్గర ఉంది వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు ఉంటుంది జిపుడుతాము. ఆమెకి అది నా దగ్గర జాస్తి ఉంటే నా దగ్గరే జాస్తి ఉండేది, ఎవరి దగ్గర లేదు ఉంట అహంకారము. అది ఏమైనా నానింక పైడిస్తే నాకు కడుపు మంట, దుఃఖము. వాళ్ళపైన ద్వేషము. చూడండి ఎట్లుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఇవి ఇంటికి కారణం ఏమప్పా అంటే అవిద్య. అవిద్య అంటే ఏమి? నేను ఈ శరీరంని సత్యము అనుకోనాను కాదు, పామనుకోనాను కాదు, మరి తాడే సత్యము. అదే రీతి దీని వెనుకలుండే నిజమైన ఆత్మస్వరూపమే నేను. అది ఆనంద స్వరూపము. దానికి పుట్టు లేదు, సావు లేదు, చేంజెస్ లేదు. ఈ అనుభవం కావల్ల వీళ్ళు ఏం చెప్తా ఉండరు? మూడు పొద్దులు ఎవరు ప్రపంచము అది ఆ తొట్టు ప్రపంచంతో పయ్యే వాళ్ళకి చెప్తా ఉండరు. ఆ తరం వాళ్ళ ఆస్కి ఎవరైనా అడ్డి చేస్తే అప్పుడు కోపం వస్తుంది. నాకైతే ఉండేది ఇదే. నేను చేసే నా సాధనకి నా పెళ్ళాన్ని ఎప్పుడైనా
ఓ ఇంత అబ్స్ట్రక్షన్ చేస్తే నాకు కోపం వస్తుంది, అంత ఇడిస్తే నాకు కోపం వచ్చాలి. బట్ స్టార్టింగ్లో ఆ దానికింత ఇది సాన ఫార్ బెటర్. బట్ ఈ కోపము కూడా తాకూడదు. చూడండి ఎట్లుంది. సో ప్రపంచం లోపల నేను వ్యవహారంలో ఉన్నప్పుడు నాకి కావాల్సింది ఎట్లా ఏమీ ఉండలే. వాట్ ఎవర్ షీ యూస్ టు ఆస్క్, ఐ యూస్ టు, ఏం కావాలి అక్కడికి పోవాలా, గో హెడ్, నాకు చాయిస్ లేదు కదా, గో హెడ్, గో అండ్ ఐ విల్ ఆల్సో గివ్ కంపెనీ. ఇప్పుడేమైంది, నాది ఒక ఫిక్స్ అయింది గోల్. నా దాని లోపల ఏకాంతవాసం కావాలా, మౌనం ఉండల్లా, నేను ఒకడే ఉండల్లా, నన్ను ఇడ్చిడల్లా. పాపం వాళ్ళకు కష్టమే. ఇక్కడ వాళ్ళు చెప్తారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీరు అంటారు, నిజమే. పెళ్లి చేసుకునే మొదలు యోచన చేయాల్సిందే. అప్పుడు నాకు గుర్తులేదే ఇది. ఇప్పుడు మా కష్టం ఏమైంది అంటే, నా బిడ్డలు నా జతలో లేదు, మనమండ్లు ఎవరూ లేదు, నాకొద్దు. బట్ వాళ్ళకి కంపెనీ కావాలా. ఇప్పుడు వాళ్ళకి అది ఎట్లా కావాలా, నేను యోచన చేస్తూ ఉంటుంది. నిజమే. ఇంకొకటి నా మిస్సెస్ థీమ్ ఏంటంటే, ఎవరి జతను ఫ్రెండ్షిప్ చేసుకునేలే, ఒక తర బాగా మాట్లాడుకొని ఉండేది, అడ్జస్ట్ అయ్యేది. అది కష్టం వచ్చిండేది వాళ్ళకి. సో పూర్తి నా పైన డిపెండ్ అయిపోయినారు మొదలు. ఇంకా వాళ్ళకి బిడ్డలు లేకుండా పర్వాలే, ఎవరు లేకుండా పర్వాలే, నీ కంపెనీ కావాలా అంట వాళ్ళు అంటారు. ఇక్కడ నాకి ఇన్నేళ్ళు నేను కంపెనీ ఇచ్చినా, నీకు నువ్వు అడిగినట్లే ఇచ్చినా, నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికంతా పిలుచుకొని పోయినాను, నీ ఆశ మాదిరి నడుచుకున్నాను. ఇప్పుడు నాదేమో గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ కావాలా అంటే నన్ను ఇడిచిడి. మన శాస్త్రంలో చెప్పేది నేను నాకు బాగా పెట్టుకున్నాను. బ్రహ్మచర్యాశ్రమ ఇడిచింది, అది అయిపోయా. గృహస్థాశ్రమ అయిపోయా. ఇప్పుడు బిడ్డలంతా ఆయా వాళ్ళ పనులు వాళ్ళ కాళ్ళపై నిల్చుకుంటాయి. ఇప్పుడు వానప్రస్థాశ్రమ. ఇప్పుడు నాకు వానప్రస్థాశ్రమకి ఇంత సన్యాసాశ్రమ బట్టలేసుకోనికి ఇష్టం లే. సన్యాసులు ఎలాగుంటారో అలా ఉండాలా అంట. ఇప్పుడు నాకు ఈ అబ్స్ట్రక్షన్ అప్పుడు ఏమైతుంది, టగఫర్ వస్తుంది. ఆవిడకి కంపేర్ చేస్తే ఇది ఫార్ బెటర్. బట్ ఇది కూడా క్లచెస్సే. ఇక్కడ కూడా దుఃఖమైతుంది, ఒకరికొకరికి ఘర్షణలు అవుతుంది. ఏమి చేసేకేయాలి, నో అదర్ వే. బట్ నౌ ఐ హ్యావ్ డిసైడెడ్, ఇంకేమి నేను దానికి అమెరికాకు పోయేది. అమెరికాకు పోతే నాకు ఒకటేమేంటే, ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ. వాళ్ళు ఎక్కడ కావాల్సిన బిడ్డల జతలో పోవచ్చు, బిడ్లు మనమండ్లు కొడుకు కూతురు అంతా ఉంటారు. సో షీ కెన్ స్పెండ్ హర్ టైమ్ విత్ దేర్ కంపెనీ. అప్పుడు నాకు ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ, నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఉండాలి. సో నేను దానికోసమే ఎసద అమెరికా పోతే వాళ్ళ కంపెనీ చిక్కింది కదా, నాకు ఫ్రీడమ్ చిక్కింది కదా అంట. ఐఎమ్ వెయిటింగ్ అదర్. ఇక్కడ పోను అక్కడే ఉండేస్తామంటే, ఇక్కడ మా ఆశ్రమ, మా మాతాజీలు మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన్నారు. నాకేం ఆశ్రమ కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. మా మాతాజీలు చెప్తారు, మీరు ఇంట్లో ఉన్న సాధన చేస్తారు. దిస్ దే టోల్డ్ అబౌట్ 20 years బ్యాక్, 25 years బ్యాక్. మీరు ఆశ్రమంలో ఉండండి. మీరు ఆశ్రమంలో ఉంటే అక్కడ మీరు ఇంట్లో చేసుకునే సాధన ఆశ్రమంలో చేసుకోండి. ఇది మా మిసెస్కి అంత ఇష్టమయ్యేలే. దానికి అక్కడ పోయేది, కొన్ని దినాలు ఉండేది, వాపస్ వచ్చేది. ఏమో అవుతా ఉంది. బట్ మనకి ఇక్కడ నాకు ఈ చాయిస్ లేదు, ఏమీ లేదు. నేనేమి దేవుని పైన కంప్లీట్ భారం వేసేసినాను. భగవంతా, నువ్వు నన్ను ఏమో పండు చేసే కోసం అంతా నువ్వు చేసినావు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ భగవంతా, ఈ క్లచెస్ని ఇంకా నన్ను ఇడివిచ్చు. నో, ఐ డోంట్ ఆస్క్. ఇప్పుడు ఒక విగ్రహానికి ఏట్లు పుడతా ఉంటే దానికి నొప్పి అవుతుంది నేనింతే, ఆ విగ్రహము నాకు నొప్పి అవుతుంది, దీన్ని ఇంకా తప్పించు అంటే అది పూర్తి కాకుంటే రాముని విగ్రహము కృష్ణ విగ్రహము అయ్యలేదు. అట్లా అయింది. దానికి ఆ రాళ్ళని ఏం చేసి ఆ దేవస్థానానికి పోవాల్సింటే మెట్లు మాదిరి మెట్లకేసింటారు. ఆ రాళ్ళు మెట్లే, రాయే, మెట్లకేసిండేది రాయే, విగ్రహమైండేది రాయే. ఒకసారి ఆ విగ్రహంని ಮತ್ತೆ మెట్లు మాట్లాడుకుంటా ఉంటారంట రాళ్ళు. అన్నా అన్నా, నువ్వు నేను ఇద్దరు ఒకే తోటి ఇంకా వచ్చిండే కొండలు ఇంకా వచ్చిన వాళ్ళు నిన్ని అందరూ పూజలు చేస్తారు, పాలు పెరుగు రూపున
స్నానం చేయిస్తారు, ఆ మంగళారతి ఎత్తుతారు, నిన్ను పొగుడుతారు, అన్నీ చేస్తారు. నన్ను చూడి కాళ్ళు చెప్పులు కాళ్ళు తొక్కొని వస్తారు. ఏమన్నా ఇది న్యాయము అంట అడుగుతుందంట. అప్పుడు చెప్తుంది, నేను ఈ స్థితికి కావాల్సింటే ఎన్ని ఏట్లు తిన్నానో తడుచుకోవడానికి కదా అంట. అట్లా మనము ప్రపంచంలోపున పరమాత్ముడు మనకి పొందయ్యే దానికోసం ఈ కష్టాలకి ఇష్టంతా వస్తుంది. దాని మనం అడుక్కోనే పోకూడదు. అడిగితే ఎగెయిన్ నేను అడుగుతా ఉన్నాను. సో భగవంతునికి ఇచ్చిడల చాయిస్. సో ఇలాగా మనం సాధన చేసుకొని పోల్చబడుతుంది. దాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తా ఉన్నాడు. సో ప్రపంచంలో ఉండే వాళ్ళకి అదే అడ్డి, దాన్ని చెప్తా ఉన్నారు. ఆశలకి ఎవరైనా అడ్డి చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది, నిజమే. అయితే మన ఆశలు యావట్ కోసరం ఉంది, మోక్షానికి యావట్ కోసరం. ఈ ఒక రామాయణాలకే ఎందరో సంసారం నిడిచిపోయేసి సన్యాసీలు అయినారు. ఇప్పుడు నేను అట్లా పయ్యకేయలే, మా గురువులు చెప్పిండారు, మీరు మా గురు దక్షిణ అదే, ఏమి మీ పెండ్లాం నిడిచిపోకూడదు ఈ కొడుకు. ఇప్పుడు నేను అట్లా పోయేట్లే, ఎట్లుంటుంది చూడండి. సో మనము ఉండే తావే సాధన చేయాల, ఎస్కేపింగ్ మెకానిజం కాదు. ఫేసింగ్ ది ప్రాబ్లం దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దేవుడు నన్ను పండు చేసేకి ఇవన్నీ ఇస్తాడు పరీక్షలు. ఓకే ఓకే భగవంత, నీ ఆశీర్వాదం ఉండి చాలు, నేను ఐ విల్ గెట్ త్రూ విత్ దిస్ అంట భగవంతుని పైనేసి చేసేదంతా నువ్వేనప్ప, నాదేమీ లేదు అంట మనము సాధన చేస్తూ పోతే వన్ ఆర్ ది అదర్ డే వి విల్ రీచ్ దట్ గోల్, నో డౌట్. సో ఇక్కడ ఆ తరం ఎవరు భగవంతుననే ఆశ్రయించి రాగభయ క్రోధాలని తొలగించుకుంటారో వాళ్ళు జ్ఞాన తపస్సుని ఇంకా భగవత్ ప్రాప్తి అయింది. అవుటికే మనము దేవుని దగ్గర ఏమీ కోరకూడదు, మనకు గుర్తులే. ఇప్పుడు ఆ విగ్రహాలకి ఏట్లు పుడతాయి కానీ అది రాముడో కృష్ణుడో అయ్యేదే. ఇప్పుడు నేను మధ్యలోనే భగవంత నాకు వద్దప్ప తప్పించిడి అంటే ఏమైతుంది? ఇంకా ఒక తీసుకోండి, ప్రారంధం. ఎరుకలు నేనేమో చేసినాను, అనుభవించు. ప్రారంధకి ఏం చేస్తారా? భగవంతుడా కారణము లేదు. మరి అప్పుడు నా మంచిదానికి ప్రారంధాలు కానీ కష్టాలు కానీ రోగాలు కానీ వచ్చాయంటే, భగవంత నేను చేసింది నేను ఎట్లా, సో ఐ హ్యావ్ టు నేను అనుభవించానప్ప. అట్లా తీసుకొని దాన్ని అక్సెప్ట్ చేయి. సో తాళిద్దమను బాళియాను, ఎవరు తాళుకొని బాడుకొని పోతారో వాడే ముక్తులయ్యేది అనేది ఇవన్నీ చెప్తారు, మనకంతా గుర్తుంది. అయితే భగవంతుడు దయామూర్తి, దాన్ని ఇంకా వాడికి ఇవన్నీ చెప్పింది. భగవంతుడు అర్జునుడు అడిగింది నువ్వు ఆ ఎంటు జన్మం అడిగితే భగవంతుడు ఇంతంతా చెప్పేసేవాడికి. మనము ఈ కర్మయోగ రూపంలోపల మనము సాధనలు చేసింది అయితే మనకి ఈ విషయాలు, ఈ నేను నాది అనే బంధనము విడిగాట్లయింది. అంటే మనకి ఉండేదే అబ్స్ట్రక్షన్, నేను నాది. నేను అనేది అహంకారము, నాది అనేది సెకండరీ. సో ఇవి రెండు మనకి పెరికి తింటా ఉంది. కర్మయోగలో ఫలమిడిచిడల నేను అనేది విడిచి పని చేయాల అంట భగవంతుడు స్పష్టంగా మనకి తెలిపెట్టాడు. అప్పుడు మన అంతఃకరణ శుద్ధి అయ్యి మనం ఇంకేమి చేసే పనులే. అంతఃకరణ శుద్ధి, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, దానికి జపము, సహకారి సాధనలో ఈ శ్రవణ మనన ధ్యానం, దీన్నే మనము చేస్తూ పోవల్ల. ఎప్పటి వరకు? ముక్తులు అయ్యే వరకు. ఎన్ని జన్మాలు గొత్తులే, మనసు చేస్తే ఇదే జన్మంలో కొనాకి మనము భగవంతుడే అవుతాము అనేది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయాల. భగవంతుని ఇంకానే కర్మ పదాలు. ఇది 26వ చాప్టరు. వీటిలో 4వ అధ్యాయంలో 26వ చాప్టరు 11 ఇంకా 17 శ్లోకాలు దాని విచారం చెప్తారు. ఇక్కడ ఇప్పుడు భగవంతుడు, కృష్ణ భగవంతుడు, రాముడు అవతార పురుషులు వాళ్ళు పుట్టిండారు.
అర్జునుడు పుట్టిండాడు, మనము పుట్టినాము. సో అక్కడికి దేవునికి మనకి వాళ్ళకు పుట్టిండారు కదా, మనము పుట్టినాము, వ్యత్యాసం ఏమి అనే ప్రశ్న వస్తుంది. వాడు పుట్టేకు మనం పుట్టేకు వ్యత్యాసం ఉంది. వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైలు లోపల పోలీస్ ఆఫీసర్ పోతాడు, వాడి పక్కలో వాడు దొంగ కూడా పోతాడు. ఇద్దరు లోపలికి ఎంట్రన్స్ ఒకే తర పోతారు, ఇద్దరికి తేడా లేదా? అట్లా పోలీస్ ఆఫీసర్ ఫ్రీడమ్ ఉంది, వాడు ఎప్పుడు కావాల్సిన పోతాడు వస్తాడు. దొంగ అట్లా పోని అవతల చూస్తాము పైకేయాలి. అట్లా ఇద్దరు ఇక్కడికి వచ్చినాము, ప్రపంచంలో వ్యవహారం చేస్తూ ఉన్నాము. ముక్తైనోళ్ళు ఇట్లే చేస్తారు. అయితే నాకు వాళ్ళకు తేడా ఏమిటంటే, వాళ్ళు పుట్టిండేది మాయని, ఇంకా వాళ్ళకి కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ లేనే లేదు. అయితే నా ప్రారంభ కర్మని ఇంకా పుట్టినాను, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ని ఇంకా కాదు. ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి, నాకు ఆ ఫ్రీడమ్ లేదు. నేను ఎక్కడ కావాల్సింటే అక్కడ పుట్టేది, ఎక్కడ కావాల్సింటే అక్కడ జన్మం తీసుకునేది, ఎక్కడ కావాల్సింటే అక్కడ మొత్తం ఎండ్ చేసుకునేది నా చేతిలో ఉంది. అది దొంగ చేతిలోలే. మనమంతా దొంగలు. ఎరకల జన్మంలో ఏమో చేసినాము, దాన్ని అనుభవించకే ఇక్కడికి వచ్చిండేది జైలుకి అంట. దానికోసమే వాడికి హిగ్గేది కుగ్గేది అవి యావది ఉండేలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి. భగవంతుడు ఎక్కడ కావాల్సిన, ఎట్లు కావాల్సిన, యావ రూపంలో కావాల్సిన జన్మం తీసుకోవచ్చు. మన అవతారాలు తీసుకోండి, అవతారం లోపల పొద అవతారాలు ఉంది. ఆ వరహ అవతార, పంది అవతారము, అక్కడ భగవంతుడి యాన్ పుట్టదా వల్ల అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎక్కడెక్కడ అధర్మం జాస్తి అవుతుందో ఆ అధర్మంని తొక్కి ధర్మంని కాపాడేదానికి, చెడ్డోళ్ళని సంహారం చేసి మంచోళ్ళని పెరిగించేదానికి భగవంతుడు పుట్టొచ్చేది. ఎప్పుడు ఇది సానా ఏరుపేరైపోతుందో, అధర్మం సానా అయిపోతుంది, ధర్మము సానా కిందకు పడిస్తుంది, అప్పుడు మంచోళ్ళకి చాలా కష్టమైంది. మనం ఏమి ప్రపంచంని ఉద్ధారం చేసే పనులే. ఆ భగవంతుడు పుట్టించిండాడు, పెరిగిస్తూ ఉన్నాడు, అన్నం ఇస్తాడు, వాడు చూసుకుంటాడు. వై షుడ్ ఐ వరీ? అవుట్ కోసం భగవంతుడు ఏం చేస్తాడు, అట్లీస్ట్ ఇవి రెండు సమంగా ఉండాలా. సమం లేకుంటే పోనే, కొంచెం ఉంటే పర్వాలే, బట్ ఇది ఇంత డిఫరెన్స్ అయిపోతే మన మంచోళ్ళకి కష్టమైపోతుంది. అవుట్ కోసమే ఆ భూమిని రాక్షసులు కిందకి పారేసేస్తారు. భూమిని పరేడిస్తే జనాలు చచ్చిపోతారు కదా అంటే ఏంటి, వరాహావతారంలో కొంబుల లోపున ఆ భూమిని పైనకి ఎత్తుకొని వచ్చాయి. భూమి గుండుగా ఉంది. మీరు ಯಾವುದೇ చిత్రం చూడండి, ఇది ఎప్పుడుది సృష్టి అయిన ఒకటో రెండో అవతారాల లోపున. మొదలనేది మత్స్యావతార, రెండోది కుర్మావతార ఆమె, మూడోది వరాహావతార. వరాహావతార లోపునే వాళ్ళు ఆ ఎనుకల ఆ భూమి గుండుగా ఉండేది వాళ్ళకి ఎట్లు గుర్తు, సైంటిస్టులు ఇప్పుడు కనిపెట్టలేదు. అంటే ఇవన్నీ దివ్య దృష్టిని ఇంకా అనేది అదేమైనా వండుకొని ఆమెను ఇంకేమైతుంది ఈ వీటిలోపల అట్లాయ. నెక్స్ట్ పరశురామ అవతారం. ఈ రాజులంతా యద్వాతత్వ ఏమేమో చేసే షురు చేసేసి రాజులు ఎలా అంటే ధర్మం కాపాడేది ఇడిచి ఏమంటారు కాంపౌండు లేకుంటే బేలీనే జమీను తినేదానికి షురు చేసేస్తుంది. దీన్ని పెట్టుకోండి, చెప్పింది కదా మా దాంట్లో బేలీనే వల మేక్ షురు ಮಾಡಿದ್ರೆ ఏం ಮಾಡదు అంట. అట్లయినప్పుడు వీళ్ళని సంహారం చేసేకి వాడు పరశురాముడు వచ్చింది, అందరు రాజ్యాలని చంపుకొని వచ్చేది మనకు గుర్తు ఆ పురాణం లోపల. అప్పటికే దశరథుడు 3 పెళ్లి చేసుకుంటాడు. అయితే వాడి దగ్గర ఎస్కేప్ కావాలంటే ఏం సొల్యూషన్ అంటే, వాడు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటే వాడు ముట్టలే ఇడిచిపేడిస్తూ ఉన్నట్ట వాడు. అప్పటికే దశరథుడు 1 కాదు 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అప్పుడు కాలంలో కొందరు రాజులు ఇది ఒక ట్రిక్, ಬೇರೆ దావులే లేకపోతే చంపేస్తారు వాడు వీటికి. ఇప్పుడు వాడది అట్లాయా. నెక్స్ట్ రాముడు పుట్టింది ఏమిటికాయ అక్కడ రాక్షసులు, ఎస్పెషల్లీ రావణన సంహారం కావాల్సిందే. దానికోసం వచ్చే మనం ఇక్కడి వరకు పోయేద్దాం, ఇంకా ఎంకలకు పోతామంట. వరాహావతారం అయ్యి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అవతారము. భగవంతుడు ఎక్కడ కావాల్సిన ఎట్లా కావాల్సిన వాడు మాయాస్వరూపం ఇంకా పుట్టుతాడు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇంత ఇస్తూ ఉండేది. వరాహ అవలోపన లక్ష్మీ నరసింహ అవతారం లోపల
వాళ్ళ తండ్రిని సంహారం చేయాల్సిందే. వాళ్ళ భక్తుడికి వాడు ఎంత హింసిస్తా ఉండే కదా! అది హై అయిపోయి అది చెంబు నిండిపోయినప్పుడు అప్పుడు దేవుడు కూడా ఊరుకోండలేదు. ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మీరంటే అప్పుడు దేవుడే వచ్చేస్తాడు. వాడు భక్తులను కాపాడేదానికి దేవునికి వాడు పెండ్లాం పైన కూడా ప్రీతి లేదు. పెండ్లాంని పక్కన ఇడిచి వచ్చేస్తాడు భక్తుల దగ్గర. అన్నమయ్య చూడండి మీకు అర్థమైతుంది, గుర్తయితుంది. లేకుండా జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు వాడు ఏమిటి ఇంకా వచ్చా ఖమ్మం ఇంకా వచ్చా. వానికి ఏమి ఎప్పుడు కావాల్సినా తావచ్చు. ఎట్లు కావాల్సినా తావచ్చు. యావ రూపంలో కావాల్సినా తావచ్చు. ఎక్కడ మనం పుట్టిడిస్తాం అంతా. నా చేతిలో ఉందా స్వతంత్రము? లేదు. నేను చేసిండే కర్మాల పైన డిపెండ్ అయ్యి నేను పుట్టాల. అది కూడా పరమాత్ముడే దానంతా సూపర్వైజ్ చేసి ఇట్లిట్లా వాళ్ళకి ఇట్లిట్లే కావాలంటే అంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనే దానికి చెప్పేది. ఆమెను ఇంకా రామ అవతారంలో గొత్తు, కృష్ణ అవతారంలో కంసన వధ, ఇంకా ఎన్నో రాక్షసులు అందరూ సంహారమవుతుంది. మంచోడికి మంచిదవుతుంది. ఇప్పుడు కలియుగంలో చాలా పాపం అయిపోయింది. దాన్ని ఇంకా ఒక ఇది ఒక వాళ్ళు ఇన్ఫర్మేషన్. సో ఒకడు కుదిరి పైన వస్తాడు, మన చేతిలో ఒక కత్తి ఉంటుంది, అందరిని చంపుకొని వస్తాడు పాపం చేస్తున్నోడికి అనేది ఉంది. అది ఎప్పుడైతుందో గుర్తులే. కల్కి భగవాన్ అంటారు. ఈ దురదృష్టానికి మన లోపున కొందరు కల్కి భగవాన్లు నేనే అనుకొని జనాలకి ఐ వాష్ చేసుకొని దుడ్లు సంపాదించేసుకొని కొందరు ఉంటారు. ఇవన్నీ మన శాస్త్రంలో ఆ తరం ఏం చెప్పలేదు. ఆ తరం ఉంటుంది ఉండి. ఇతర మన దేవతలు చూడండి ఎక్కడెక్కడ అహంకారం పుడతారో అక్కడ భగవంతుడు రూపం ధరిస్తాడు అనే దానికి ఒకసారి దేవతలు ఒక యుద్ధము దేవతలకి మీకు గుర్తుందా కదా. అప్పుడు దేవతలు సోలేతర అయినప్పుడు దేవుని గురించి తపస్సు చేస్తారు. భగవంతా మాకు వచ్చి కాపాడు ఉంటా. ఎప్పుడు భగవంతుడు ధర్మం తొట్టు ఉంటాడు. దానికోసము దేవతలతో వచ్చిందే సపోర్ట్ చేసి గెలిపిస్తాడు. కొనకు వీళ్ళంతా పార్టీ చేస్తారు దేవతలు. ఇంద్ర, వరుణదేవ, అగ్నిదేవ, వాయుదేవ, యమధర్మరాజు అందరూ చేస్తూ ఉంటే వీళ్ళు అహంకారం ఇంకా మేరిస్తూ ఉంటారు. మేమే యుద్ధం ఆడుతుమే, మేమే గెలిస్తుమే, మమ్మల్ని ఇడిస్తే ఎవరు లేదు అనిందే. అరే నేనేమో చేస్తే ఇక్కడ ఇంకేమో ఆయ కదా అంట. దేవుడు ఒక యక్ష రూపంలో వాడు ముందరు కమ్మడిస్తాడు. అప్పుడు అందరికీ ఆశ్చర్యమైతుంది. ఆ యక్ష రూపం యావది, దానికి ఆకారంలో ఏమీ లేదు. అప్పుడు ఒక దేవుణ్ణి అంపిస్తాడు, ఒక దేవతని. అగ్నిదేవున్నో వాయుదేవుడు వీళ్ళిద్దరిని అంపిస్తారు అక్కడ. జలదేవత ఉండాల, లే ఆ వాయుదేవ అగ్నిదేవ మొదలు వస్తాడు. వచ్చిందే నువ్వు ఎవరు ఇంద్రుడు చెప్తాడు. అడుగుందా అది ఎవరో, మనకి అది ఎవరు ఉంటే గుర్తయితాలేదే, మనమే దేవతలు మనకే గుర్తులేకుంటే ఎట్లా అంట. అడిగిందే పోయి అడుగుకొని చెప్పిపోతాడు వీడు. నువ్వు ఎవరు ఉంటే అడుగుతాడు. అప్పుడు చెప్తాడు నేను ఎవరైనా ఉన్ని, నువ్వు ఎవరు ఉంటాడు. నన్ను ఇడిస్తే ఎవరు లేదు, నేను అగ్నిదేవ, నేను మనసు చేసి అంటే ప్రపంచంని కాల్చి పారేస్తాను అంటాడు. అవునా అని ఒక పులికడ్డి పెడతాడు. ఇక్కడ ఇంత కాల్చి చూస్తాముంటా, చే ఈ నాపోనా అంటారిందే ఓ ఇంత శక్తి ఇస్తాడు. ఆ పులికడ్డ అల్లాడేలే, అంటుకునేదేలే, పూర్తి మన శక్తి ఇడిచి చూస్తాడు. ఏమేమీ అల్లాడలేదు. దిగులైపోతుంది వాడికి. నేను అగ్నిదేవుడు, అన్ని ప్రపంచమే కాల్చేస్తాను. అట్లా ఈ పులికడ్డి కాల్చే కాలేదు, నాకింత శక్తి ఉండాలా అంట. వాడు పరిగెత్తిపోతాడు. అప్పుడు ఆ వాయుదేవత వస్తాడు. వాడు అట్లే అడుగుతాడు, ఎవరు నువ్వా అంటాను. నేను ఎవరైనా ఉండి నువ్వు ఎవరో, నేను వాయుదేవతే, నేనేమైనా మనసు చేస్తే ప్రపంచంని అంతా గాలిని ఇంకా ఎత్తుకోపై ఎక్కడికి కావాల్సిన పారేసేస్తాను అంటాడు. అంత అవునా, ఇక్కడికి అట్లా ఇంత అల్లాడిపించావు అంటాడు. వాడు సోలిపోతాడు. కొనాకి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చిందే వాడు వచ్చిన తక్షణము ఆ యక్ష రూపము మాయమైపోతుంది. అప్పుడు వాడు ప్రార్థన చేస్తాడు, ఎవరు యాళ్ళు నువ్వు మాయమైపోతుంది, వాళ్ళకన్నా దర్శనమిస్తుంది యక్ష రూపంలో అంటన్నప్పుడు ఇట్లా వాళ్ళంతా అహంకారం పుడరే, నువ్వాను అదే అవుటికే నీకు దర్శనము లేదు అంట చెప్పిందే. కొనాకి నేను దేవి, ఏం దేవి అని
పార్వతీదేవి ఈశ్వరుని పెండ్లాం పేరు, ఆ దేవి పేరు చెప్తుంది అది. నేనే అది ఇంటనిందే. మీరంతా అహంకారం ఇంకా ఉండ్రి చెప్తారు. ఇది యాళ్ళు చెప్తారు అంటే ఎవరు ముక్తయ్యలేదో వాళ్ళు చేసే పనులు మనమేమనుకుంటాము అన్నీ నేనే చేస్తాను. ఎక్కడ? చేయండి చూస్తాము. ఈ మనకి చూసే కండ్ల లోపున ఎనకలతోటి సూర్యుడుండాడు. వాని శక్తి కొంచెం ఎనకలకి ఎడ్చుకొని చూడండి అప్పుడు చూస్తాం మీరు. 3 కండ్లు లేదు చూడనివ్వడు. ఏమిటి కండ్లు లేదు? ఎనకల జన్మంలో ఏం చేసిండవో అది మనం చూసుకోవాలా. మనకది కనపడిచేలేదు. సో, అట్లా ఇప్పుడు ఈ చెయ్యి పైకెత్తుతాను. ఇక్కడ అశ్విని దేవతలుండారు. మనకు గుర్తుండేది చెయ్యి ఒకటే. చెయ్యి ఎనకలతోటి ఆధ్యాత్మంలో అశ్విని దేవతలు, కళ్ళులో సూర్యుడు, మనసులో చంద్రమ, నోట్లో అగ్గిదేవుడు. ఇవి వాళ్ళ దేవతలు వాళ్ళ శక్తిని ఎలుచుకొనేస్తే మనకి ఇవేమి చేసేకేయాలి. మనం చెప్పేది ఇది పారాలిసిస్ ఆయా, వాడు కండ్లేమో కురుడాయా, వానికి లక్వ కొట్టే ఏమో ఒకటి చెప్తాం మనం. ఆ దేవతల పరిణామం అట్లుంటుంది. దానికోసమే మనం చాలా హుషారుగా ఉండాల అంటానండి. అన్నిటి వెనకల మీకు చెప్తుంది కదా పాయసం వడ్డించే కథ చెప్పింటున్నా మీకు ఇదే. పాయసం వడ్డించేది, థ్యాంక్స్ చెప్పేది ఇవంతా చెప్పింది నేను కొట్టాను మీకు. లేదు సార్. పాయసం లేదు సార్. ఇది లేదు. మనం ఏం చేస్తాము అంటే ఇది నిజంగా ఈ శరీరం ఏమైనా పని చేస్తుందా? ఫ్రిడ్జే పని చేస్తుందా? చెప్పండి. దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా? ఉంది. అయితే ఏమే ఇన్స్ట్రుమెంట్స్ ఉండి అంత కరెక్ట్‌గా ఉండి కరెంట్ పాస్ కాకుంటే అది ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ నేనే పని చేస్తా ఉన్నానంట అహంకారం పడితే ఎట్లా? మనం అట్లే. ఈ శరీరం కానీ అహంకారం పుడతా ఉంది. నిజంగా ఈ లోపల అహంకారం పుడే అది లేనే లేదు. అది డూప్లికేటు. శరీరం డూప్లికేటు. కర్మాలు డూప్లికేట్లు. ఏమేమీ లేదు. ఒకరింట్లోపున ఒకరు పాయసం వడ్డిస్తా ఉంటారంట. అందరూ కూర్చో ఉంటారే. అందరూ ఎవరో అంతా సన్యాసులు వాళ్ళు వీళ్ళు ఎవరినో అంతా కూర్చోపెట్టిండ్రి. పాయసం వడ్డిస్తా ఉన్నారు. ఆ పాయసం వడ్డిచ్చినప్పుడు వాళ్ళు ఎవరు పాయసం తినరో ఆ సౌటు దానికేమంటారు? ఆ గంటికి మీరేమంటారు తెలుగులో? సర్వింగ్ చేస్తాం కదా! అది హ్యాండ్ దానికేమంటాము? గరిట. గరిట. ఆ గరిటకి థాంక్స్ అబ్బా! నాకు ఈ పాయసం వడ్డిస్తివి అంటుందంట. ఆ గరిట చెప్తుంది, నేను కాదు. ఆ గరిటని పెట్టుకోండి హ్యాండ్ ఉంచోండి దానికి చెప్పండి అంట. అప్పుడు వాళ్ళు ఆ వడ్డిస్తా ఉన్న ఆమెకి అమ్మ థాంక్స్ అమ్మ అంట. నాకు చెప్పొద్దండి. నేను ఊరికే వంట చేసిందే. దీన్ని తెచ్చిచ్చిన మా యజమానులకు చెప్పండి అంట. మా యజమానులకు థాంక్స్ చెప్పినప్పుడు వాడు చెప్పినంట, నాకు చెప్పొద్దండి. నేను ఆ చిల్లరంగంలో కొనుక్కొనొచ్చింది. ఆ చిల్లరంగంలోనికి చెప్పండి. ఆ చిల్లరంగంలోనికి చెప్తే నాకు చెప్పొద్దండి. రైతులు పండిండను వాడు నాకు ఇచ్చిండని నేను ఇచ్చిండాను. రైతునికి చెప్తే నాకు చెప్పొద్దండి. ఆ భూమికి చెప్పండి. భూమిని ఇంకా నేను ఇట్లేసి నాకు పండిండేది. భూమికి చెప్తే భూమి నాకు చెప్పొద్దండి. ఆ నీళ్ళకి చెప్పండి. ఆ జలదేవతని ఇంకా నేను పండిండేదేంట. ఆ జలదేవతకి చెప్తే అగ్నిదేవునికి చెప్పండి. ఆ సూర్యుడిని ఇంకా నేను ఫలమిచ్చినెట్లాయా అంట. అగ్నిదేవునికి చెప్తే నేను కాదు వాయువు, గాలి అవన్నీ విసిరి చేసి వానొచ్చినట్లు చేసి అంతా అయ్యిండేది నాది కాదు అంటాడు. ఆ గాలికి చెప్తే ఆ గాలి చెప్తుంది ఆకాశంకి చెప్పండి. నేను ఉండేదే ఆకాశం లోపున. నాకింత పెద్దోడు వాడుంట. ఆకాశానికి చెప్తే నాకు చెప్పొద్దంట. నన్ను సృష్టించిన ఆ పరమాత్ముడు ఉంటాడు వాడికి చెప్పండి అంటే. ఇప్పుడు థాంక్స్ ఎవరికి చెప్పాలా? పరమాత్మనికి. మరి పని చేస్తున్నోళ్ళు ఎవరు? పరమాత్ముడు. మరి నేను చేసినట్టు అనుకుంటాం కదా! ఏమన్నా న్యాయం ఉందా? ఇక్కడ చేయండి నిద్రలోపున ఏమన్నా పని. పోనీ కనసులోపున మీరంత చేస్తారు కదా! ఇదే శరీరం అంత పనులు చేస్తుంది కదా! వేకింగ్ స్టేట్‌కొచ్చిన తక్షణము మీరక్కడ ఇండ్లంతా కట్టేసిండారు, ఫ్లాట్స్ కట్టేసిండారు, ప్రపంచమే సృష్టి చేసేసిండారు అక్కడ. మీరిక్కడికి తాండి మనం చేసిండేది ఏమనేది గుర్తయితుంది. ఏమేమీ చేయలే. మరి ఈ వేకింగ్ స్టేట్‌లో అన్నీ నేను చేసినాను అనుకుంటాను కదా! ఈజ్ ఇట్ ట్రూ? నో. దానికోసరమే పరమాత్ముడిని నిద్రలో చూసుకునేది కాదు. కనసులోనూ చూసుకోవాలా. కనసులో చూసుకునేది కాదు. వేకింగ్ స్టేట్ లోపునే వి షుడ్ రియలైజ్. ఇక్కడే గుర్తయితుంది నాకి. మనం ముక్తయ్యే వరకు కాచుకోవద్దండి. అరే! కండ్లు వస్తువులు చూస్తుంది. మరి
కండ్లు నేనే చూసిన ఏంటంటే అర్థమేమే. పోని ఆ వస్తువులు కండ్లని చూస్తుందా? లే. పోనీ కండ్లు సూక్ష్మం, వస్తువులు అవుతుంది. ఇప్పుడు కండ్లనే చూడాలా? చూసేకొస్తుందా? వచ్చలేదు. పోనీ కండ్లు చెవులను చూడాలా? చూసేకొస్తుందా? వచ్చలేదు. మరి ఈ కండ్లకి ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్కడింకా చూస్తారో? మైండ్‌లో నిల్చుకొని కండ్లని చూడాలా? అక్కడికి మైండ్ ఎనకలాయ, మైండ్ సూక్ష్మాయ. అర్థము మైండే కండ్లుగా పనిచేస్తా ఉండేది. ఎంతతోటి ఎవరుండాడో ఓనర్ మైండ్. ఆ మైండ్‌ని ఇంకా ఇంద్రియాలు పనిచేస్తా ఉంది. ఇప్పుడు కళ్ళు నేను చూస్తుంది అంటే కరెక్టా? లేదు. కండ్లనే చూసేది కాకుండా ఇంకా దాని మకము వేరేదేం చూస్తుంది? అట్లా. ఓకే. మనస్సు దానికింత ఎనకల బుద్ధి, బుద్ధికింత చిత్త, చిత్తకింక అహంకారం. ఈ అహంకారం. ఈ జీవాత్మ అహంకారము ఈ శరీరంలో నేను ఉంటాను కదా! ఇది సత్యంగా ఉందా? పరీక్ష చేస్తే లేదు. మరి ఈ శరీరము సత్యంగా ఉందా లేదా అంటే ఏమిటిని ఇంకా తెలుసుకుంటారు? అది నిజమైన నా స్వరూపం. ఎట్లా పిలుచుకొని పోతారు వాళ్ళు. ఇప్పుడు అంతటికి కారణమేమి? కరెంటు. అలాగనే మనలో ఆత్మస్వరూపం ఉంది కదా అది. సో కరెంటు మీ ఇంట్లో వేరే కరెంటు, మా ఇంట్లో వేరే కరెంటు ఉందా? కరెంట్ చూడండి, అది కూడా అనాత్మ. అయితే ఒకటిని ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు. అలాగనే నాలో ఉండే శక్తి, మీలో ఉండే శక్తి ఇద్దరిది ఒకటే. నాదే. అప్పుడు నాదింటనేలే మాది. అప్పుడు ప్లూరల్ లేదు, సింగులరే. మాదింటే ఈ వ్యవహారంలో మనం చెప్పేది నాది వేరే, నీది వేరే. అప్పుడు అవన్నీ పైడిస్తుంది. మనమందరూ ఒకటే. అప్పుడు నువ్వు వేరే కాదు, నేను వేరే కాదు. నా లోపల ఉండే ఆత్మ, మీ లోపల ఉండే ఆత్మ ఒకటే. అవుట్లోపల ఏమైనా భేదాలు ఉందా? ఏకం, సమత్వం. మీకు రాక్షసులు కానీ, దేవతలు కానీ, అవతార పురుషులు కానీ, ముక్తులైనోళ్ళకి కానీ, మనకు కానీ, ముక్తులు సాధన చేసే వాళ్ళకి కానీ, వీరప్పునికి కానీ, ఒక పుల్లుగడ్డకి కానీ అంత అదే ఉండేది. ఇప్పుడు భేదం ఎక్కడుంది ఇక్కడ? సో పోనీ వాడు కర్తృత్వుడా? కాదు. భోక్తృత్వుడా? కాదు. వాడు ఏమైనా పని ఏమి చేసే పనులు ఊరుకో ఉంటే చాలు. ಮತ್ತೆ ముఖ్యమైన వాళ్ళు కూడా పనులు చేస్తారు కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే వాళ్ళకి ఉండేదేలే, నేను చేసినట్టు అనిపించేదేలే. వాళ్ళు కూడా చేసిన పనులన్నీ సక్సెస్ అయితేం కాదు. ఇప్పుడు బ్రహ్మ చైతన్యులు ఎన్నో పనులు చేస్తున్నప్పుడు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాలే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అందరూ వచ్చిరి. అందరూ వచ్చిన అందరికీ బోధన ఒకే తర చేస్తారు, ఒకే తర మంత్ర జపమిస్తారు. కొందరు ముక్తులైతురు, కొందరు ఉపయోగం చేసుకుంటా ఉంటారు, కొందరు దొంగలుగానే ఉంటారు. ఇది హెచ్చు తక్కువ అంటే వాళ్ళు అంతే పని చేస్తారు. రిజల్ట్ అక్కడ ఏమీ లేదు. అనాత్మ ఎంత చేస్తున్నా ఇదే అవుట్లుక్ నా అట్లుంటుంది. ఇక్కడ మనం మనసు బదలావించుకోవాలా అనేది ముక్తులు కాదు. దేవుడు ఏమి చేసేకెళ్ళి ముందరికి అవుట్లుక్ అన్ని ఎగ్జామ్ ఇచ్చుకుంటూ పోతామంట. అవుట్ కోసము భగవంతున సృష్టి వాడు పుట్టిండేది మాయే. నేను కనసులో పుడుతుంది కదా, మాయని ఇంకా పుట్టిండేది. ఆ తర భగవంతునికి అనుభవం ఉంటుంది. దానికనే మనకి దానిపైన మోహం ఉండలేదు. మనకు ఉంటుంది. మనం పుట్టిండేది ప్రారంభ సంచిత కర్మం. ఇంకా ఇవన్నీ పోతాయి మనకి. భగవంతునికి యావ శరీరం కానీ కర్మాలు కానీ గంటేసేలేదు. మనకి సాధనలు చెప్పేటప్పుడు ఈ వానప్రస్థాశ్రమం లోపల మనకి తపస్సు చెప్తారు. ఎట్లా తపస్సు అంటే కృచ్రాయణ, చాంద్రాయణ ఇట్లవన్నీ చెప్తారు ఈ తపస్సులు. తపస్సు అంటే అర్థమేమంటే అగ్గి కాల్చేది అంట. మన దేహము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలని వీటిని ఇంకా బాగా కాల్చాలంట. కాల్చితే అది బాగా మెత్తగా అవుతుంది. అప్పుడు మీరు ಯಾವ షేప్లో కొడితే అది అవుతుంది అని. మనం కాల్చుకునేది కాదు. కొందరు రాక్షసులు తపస్సునట్లు చేస్తూ ఉండరు. ఇది తమో గుణాల సాధనాలు. అగ్గిలో నిల్చుకునేది, లేకుండా 4 తొట్లు అగ్గిలేసుకొని అక్కడ మధ్యలో కూర్చొని సాధన చేసేది, ఇవన్నీ హఠయోగానికి సంబంధపడినది. భగవద్గీతలో ఇట్లా ఎక్కడ చెప్పలేదు.
ఎలా అంటే వాళ్ళు తపస్సు అని చెప్తారు, మనం కాలంలో నిండి అగ్లో నిల్చుకొని తపస్సు చేసేది, ఇవన్నీ అవధి లేదు. అక్కడ ఆ వర్డ్కి తపస్సు అంటారు. తపస్సు అంటే మనం చెప్తాం కదా, అబ్బా వాడు తపస్సు చేసి ఎస్ఎల్సి పాస్ చేసే, పియూసీ పాస్ చేసే, డాక్టర్ ఆయా, అమెరికాకు పోయా, ఇది తపస్సు అంటాం. కష్టం పడేది ఏంటి అర్థం, అంతే, ఇంకేమీ లేదు. సో మనకి అక్కడ వానప్రస్థాశ్రమంలో ఇవన్నీ చెప్తారు. ఇంకా సన్యాసాశ్రమం పోతే యావ కర్మాలు లేదు. అయితే వాడు ముక్తులు ఇంకా కాక ఉండొచ్చు, కర్మాలంతా వాడు విడిచిడలా. మరి వాడికి వేరే పని లేదా అంటే వాడు 3 పొద్దులు దేవుని చింతన చేసుకొని ఉండాలా. శ్రవణ మనన ధ్యానము అమానిత్వాది సాధనలో మనక శమదమ ఉపరతి దీన్నే చేస్తూ ఉండాలా. వాడు ప్రపంచంలో ఏమేమేం చేసేకపోకూడదు. ఎలాంటి ఇది ఫైనల్ స్టేజెస్ సాధన. అప్పుడు వేరే డిస్టర్బెన్స్ ఏమీ ఉండకూడదు మనకి, అట్లా చెప్పేది అట్లా. అయితే భగవంతుని ఆశ్రయించి ప్రయత్నం చేసేంత మనట్ల వాళ్ళు ఈ జ్ఞానాన్ని తపస్సు ఉంది కదా, వీటికి అన్నిటికింత చాలా శ్రేష్టమైన తపస్సు యావదన ఒకటి ఉందా అంటే ఉంది. కర్మయోగక్కింత, రాజయోగక్కింత, భక్తి యోగక్కింత, విభూతి ఉపాసన యోగక్కింత, అంతటికింత శ్రేష్టమైన ఒక సాధన అంటే జ్ఞానయోగ. మరి ఇవన్నీ దానికి సెకండరీ. జ్ఞానము పరము తపస్ అంటారు. ఆ తపస్సుని ఇంకా ఏమైంది మనకి రాగద్వేషాలు, నేను నాది కంప్లీట్గా వాషౌట్ అయిపోతుంది. వాషౌట్ అయిపోతే మొదలు ఉంటుంది, నేనేమో సర్ఫేస్ కడగల, తాడు ఉంటే కనుకోను తక్షణము పాము చంపేయాల, నో, పాము అక్కడ లేదు ఉంటే గుర్తయింది. ఈ శరీరం నేను నింది, నాది ఇంటనింది, ఇవి లోపల ఉండే అంతఃకరణము ఉండే కొడుకు కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యాలు మొదలు లేదు, ఇప్పుడు లేదు, ముందుకు లేదు, నాకు మాత్రం లేదు కాదు, ఎవరికూ లేదు అనే అనుభవం వస్తుందంట. దాన్ని మోక్షము అనేది, దాన్ని ఇంకనే జ్ఞానం, ఇంకనే తపస్సు. అవి ఇదే మహాపరం. మనకు సాధన ఇంకా దొరకాల్సిండేది ఇది కావాలా అంటారు. మనకి జ్ఞానం ఇంకా అజ్ఞానం పోతే అప్పుడు జీవుడే పరమాత్ముడు. ఆ మేక అంటాం కదా, ఆ గోటే పులి, సింహ అంట మనం చెప్తాం కదా, అట్లా దీనికి మనమే చేస్తే అగైన్ ఇట్ ఈజ్ ఈగో. పరమాత్మన అనుగ్రహం కావాలా, గురువుల అనుగ్రహం కావాలా. సచ్చిదానంద సరస్వతి స్వామిలో పుస్తకం రాసుంటారు, గురువిన అనుగ్రహ, గురువుల అనుగ్రహము. మనకి గురువులు పరమాత్మన అనుగ్రహం కావాలా అంట చెప్తారు అక్కడ. సో ఇది ఇప్పుడు ప్రశ్న వచ్చింది. అది ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, అందరికీ యాల ఇది లభించలేదు, అందరూ యాలు మోక్షం కోసం ప్రయత్నం చేసేలే, వాళ్ళు సంతోషం కోసం సంతోషానికి పుడుతూ ఉండరు, బట్ వాళ్ళకి విచారాలు విని సాధనలు చేసి ఈ తోటికి యాలు ప్రయత్నం చేసేలే అంటే అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, వాళ్ళ సంస్కారాలు తక్కంతే వాళ్ళకి బుద్ధి ఇచ్చింటాను. వాళ్ళ సంస్కారాలు ఎంకల జన్మం సంస్కారాలు, లేకుంటే నా సంస్కారాలు చెడ్డదు నేను పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈయనకి రెడీ కావాలా, మనం ఈయనకి రెడీ కాకుంటే ఎట్లా? మన బిడ్డ స్కూల్కి పోతాడో, మనకు అక్కడ ఇష్టం లేదు, అక్కడ రేగుతారో చేస్తారో ఏమో ఒక పనిష్మెంట్ ఇస్తారు ఉన్నప్పుడు మనకి ఇష్టం లేకున్నప్పుడు నేను పయ్యలేదు ఉంటే వేరేది ఏమైనా కారణాలు చెప్తారు, గడుపు నొప్పో. అట్లా ఈ దావుకు చెప్తే 100 తరాలు వాళ్ళు చెప్తారు, చెప్పండి మీరు ఇక్కడ దాన్ని ఏంట, ఉండపా నాకు సంసారం ఉంది, నాకు సాలాలు ఉంది, అవి చూసుకొని రావాలా అంటారు. అట్లా జనాలకి ఇష్టం లేకుంటే ఎక్కడ చేస్తారో దానికి బలత్కారం ఇంకా మనం చేవిస్తాము. మనకి లౌకిక విద్య ఇస్తా ఉన్నాం ఇట్లా బలత్కారంగా, బిడ్డలకు కానీ అందరికీ కానీ మనము ఆ తర వస్తూ ఉన్నాము. అయితే పారమార్థిక విద్య ఎవరిస్తూ ఉండరు, మనకు కొత్త, మనము గురుకులంలో చదువులే, మనకు కొత్తలే, ఏమో వెనకల జన్మంలో పుణ్యం చేసేటి దానిక మనకి ఇప్పుడు చిక్తా ఉంది. ఇది ఇంపార్టెంట్.
సో జనాలకి వాళ్ళ సంస్కారం తక్కంతే వాళ్ళకి బుద్ధి ఉంటుంది. కొందరికి మీరు చెప్పినాను రేగే వాళ్ళు ఉంటారు. వీడికి ఎక్కడో బుద్ధి లేదు. మా మామగారే చెప్తా ఉండ్రి. మా అయ్య చెప్తా ఉండ్రి. ఇప్పుడు వాళ్ళ సంస్కారం అట్లుంది. నా సంస్కారం ఇట్లుంది. ఏం చేయాల? మా ఫాదర్ చెప్తా ఉండ్రి. మా మామగారికి మా ఇంటికొస్తే, "మీ అల్లానికి కొంచెం చెప్పండి. వాళ్ళు ఏం క్లినిక్ ఇడిచింది. 3 పొద్దులు రామకృష్ణ గోవింద ఆశ్రమాన్ని తిరుక్కొని ఉండారు. బిడ్డల కథ ఏమేంటి?" వాళ్ళే చెప్తా ఉండ్రి. ఇప్పుడు ఏం చెప్పాలా దీనికి? ఇప్పుడు నేను మొదలు నేనే పని చేయాలంటుండింది పాయ ఇడిచేస్తే, అది దేవుడు చూసుకుంటాడు. చూడండి, దేవుని యోచన చేసేది ఒకటే. ప్రపంచం యోచన చేయాల్సింటే నూరారు చేయాల నా 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 యోచన, నా కాయల కసాలు, నా పెండ్లాము, నా బిడ్లు, వాళ్ళది, తల్లిదండ్రులది, అక్క చెల్లెండ్లది, అందరిది యోచన చేయాలి. అందరిది యోచన చేసేది బెటరా? దేవుడు. ఇప్పుడు వాళ్ళని ఎవడు కాపాడేది? వాళ్ళని పుట్టించింది ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? ఆ పరమాత్ముడు. అరే, నేను పరమాత్ముడు చెప్తాడు, నన్ను చింత చెయ్యే. ఇది శ్లోకం ఉంది, గుర్తు కదా మీకు? యోగక్షేమ వహామ్యహం. ఎవరు నన్నే ప్రార్థన చేస్తారో వాళ్ళ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను అంట భగవంతుడు, కృష్ణ భగవంతుడు ప్రామిసరీ నోట్ ఇచ్చినాడు. ఇంకేం కావాలా మీకు? ప్రామిసరీ నోట్, సింపుల్ మాట కాదు, రైటింగ్ సిగ్నేచర్ వేసిందే. స్వరూపం యోచన చేయండి. మనం ఇచ్చేసేలే. మనము ఎలా అంటే మనకు దేవునిపై నమ్మకంలే. అకస్మాత్ చేయిస్తే ఏం చేయాలి? స్వామి, మేం ట్రై చేస్తాము అనింది. సో ఇది మనం యావటి ప్రయత్నం చేయాలా గొత్లే మనకి. మనం చేస్తూ ఉండేది అనిత్యము, అశాశ్వతము, దుఃఖాలయమైంది దాని ప్రయత్నం చేస్తామనే ఉన్నాము. మరి ఇక్కడెక్కడ ఎట్లా చెప్పిన ఆనందము? ఇంకొకటి ఉంది, అది నివృత్తి మార్గం. ఇది మొదలనేది ప్రవృత్తి మార్గం, ఇంకొకటి నివృత్తి మార్గం. నాకు దేవుడే కావాలా, మోక్షమే కావాలా అనేతో ప్రయత్నం చేయండి. ఇది ప్రయత్నమే, అది ప్రయత్నమే. ఇది పురుష ప్రయత్నం, అది పురుష ప్రయత్నము. బట్ మన సంకల్పాలు ఎట్లుంది? ఈ విచారాలు ఏంటే తానే మనం ఈయనకే రెడీ లేకుంటే మనకి ఎట్లా గొత్తవుతుంది? ఇప్పుడు ఆ మాల్ లోపల చీప్గా ఇస్తూ ఉన్నారు. ఎవరో ఫ్రెండ్ చెప్పినప్పుడు, వాట్సాప్లో మెసేజ్ ఇన్నప్పుడు నేను అక్కడ పోయి కొనుక్కొని వస్తాను, అన్నీ యూటిలైజ్ చేసుకుంటాను. నేను ఆ విచారాలే ఎన్నుకుంటే నాకెట్లా గొత్తవుతుంది? అట్లా మన శాస్త్రం ఏం చెప్తుంది? మనకి ఇదే ఆనందం ఇచ్చేది, సుఖం ఇచ్చేది. అంత పరీక్ష చేసుకుందా అండి. ప్రపంచంలో మాల్ కావాల్సిన పోండి, మీరు ఏమేమి చేస్తారో చేయండి, మీకు సుఖం చిక్క అందరూ ఒక దినం కాదు, ఒక దినం వస్తారు. ఎలా గోల్ ఉండేది ఇక్కడే, ఆనందము పుడుకొని వచ్చేది అని చెప్తారు భగవంతుడు. వాళ్ళ సంస్కారాలు తక్కంతే వాళ్ళకి బుద్ధి ఇచ్చింటాను అంటనేది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న వస్తుంది, ಮತ್ತೆ అందరికీ ఆత్మ మనకి మోక్షమే ఏంట? అందరికీ మంచి చేసేలే దేవుడు. అట్లయితే దేవునికి కూడా కొందరికి మంచి సంస్కారాలు, కొందరికి చెడు సంస్కారాలు ఇచ్చేకి దేవునికి రాగదేశమా, వీళ్ళపైన కోపమా అంట ప్రశ్న వస్తుంది. దానికి ఉత్తరము, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజమ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 4:11. భగవంతుడు సర్వశక్తుడు, ఖండితము, అవుట్ ఆఫ్ ఇదే లేదు అంటే వాడు శక్తివంతుడు. వాడి నియమాల్ని ఎవరూ కూడా కదిలించగలే. అయితే భగవంతుడు ఏమేంటి? వాడు చాలా కరుణామయ్యే. భగవంతుడు చెప్తాడు, ఎవరెవరు ఏమేమి అడుగుతారో దాన్ని నేను ఇచ్చేస్తాను, నాకు తడుచుకోనకి అయ్యలే అంట భగవంతుడు చెప్పేది. మోక్షం అడిగిని నేను మోక్షం ఇస్తాను. మోక్షం అడుగుకుంటే నేను ఎట్లా మోక్షం ఇస్తున్నాను? వాళ్ళు అడిగేకే రెడీ లేకుండా నేను ఎట్లా అడగాల? ఇప్పుడు రాక్షసులంతా తపస్సు చేసిరి, దేవుని దగ్గర మోక్షం అడుక్కోవచ్చు కావండే కదా. మోక్షం అడిగరా వాళ్ళు ఏం చేసిరి? నేను ఎవరు తలపైన చేయి పెడితే వాళ్ళు చచ్చిపోవాలా, భస్మం అయిపోవాలా. దేవుడు చూడండి, మీరు తపస్సు చేయండి, దేవుని ప్రత్యక్ష ఇంకా దేవుడు మీరు ఏమిచ్చినా ఎరేటు ఉంటాడు. ఎలా అంటే వాడికి అంత ప్రీతినంట భక్తుల పైన. మీరు కొనాకి నువ్వు చచ్చిపోనా చచ్చిపోయికి రెడీగా ఉంటాడు భగవంతుడు. చూడండి, అదే అయ్యిండేది ఇప్పుడు రాక్షసులదంతా. సో అప్పుడు ఒకరు ఒక రాక్షసులు అవుతారు, అడుక్కుంటారు.
నన్ను ఆవతలు చంపకూడదు, ఈవతలు చంపకూడదు, తెల్లవారు చంపకూడదు, రాత్రి చంపకూడదు, మనుషుల్ని ఇంకా చంపకూడదు, ప్రాణుల్ని ఇంకా చంపకూడదు, అప్పుడు ఎవడిని ఇంకా చాయాలి, ఆ వాయిదాన్ని ఇంకా చంపకూడదు. ఇట్లా అడుక్కుంటాడు వాడు హిరణ్యకశిపు. కొనాకు కూడా మనము చాప్కిన్ తూర్తే మనకి రంగోలికిన్ తూరేకి వచ్చేదేమే అట్లా. రాముడు ఎట్లా అడుకోనే, రాముడు అట్లే ಬೇರೆ ಥರ ಆಡ್ಕೊನೆ మన ప్రాణం ఇక్కడెక్కడో ఉంది అట్లా అంతా ఏమేమో ಯಾವ దేవతల్ని ఇంకా సావు కాకూడదు, దేవుడిని ఇంకా సావు కాకూడదు, మనుషుని ఇంకానే సావాయపో అట్లదే ఇట్లా. సో మనము దేవుడిని ఏమడిగితే అది తథాస్తు అనేస్తారు. అది కష్టం వచ్చిండే దేవునికి. దేవుడు చాలా కరుణామయ్యేవాడు, ప్రీతి. అయ్యో వాడు నన్ను కష్టపడు తపస్సు చేసిండారు, వాడు ఇష్టం అంతే అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి ఎట్లయితే, ಮತ್ತು వాళ్ళకి మంచి బుద్ధి అలీకూడదు, మోక్షమే అడిగేదానికి అలీకూడదు అంటే ప్రశ్న వస్తుంది అక్కడ. భగవంతుని ఆదాయ కదా వాళ్ళకి సిద్ధించాల, ಮತ್ತೆ జ్ఞానమే కానీ మోక్షం కానీ అంట ಮಾಡಬಾರ್ದು ఏకే ಅನ್ನೋ ప్రశ్న వస్తుంది. అప్పుడు స్వాములు ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక స్కూల్ లోపల 30 జనాలు ఉంటారు. మేస్ట్లకి ఎట్లుంటుంది, అందరూ పాస్ కావాలా, పాస్ అయితే మేస్ట్లని బేష్ అంటారు, వాళ్ళకి పేరు వస్తుంది, పేపర్లో వస్తుంది. అయితే మా చిన్నోడిని అందరూ మేస్ట్లు అందరినీ పాస్ చేస్తారు, మా చిన్నోడిని ఫెయిల్ చేసిండాడు. యాలా, అరే మీ చిన్నోడు చదువు లేదు, స్కూల్ దాలేదు, రాయలేదు, మరి ఎట్లా పాస్ చేస్తారా? ఎవరైనా మేస్ట్లు పాస్ చేస్తారా? అట్లా వీడు సాధన చేయలేదు, అకస్మాత్ నీకు మోక్షం కావాలంటే అడగచ్చు. అడిగిన తక్షణము పురుష ప్రయత్నం చేసేది వద్దా? ప్రపంచంలోనే మనకి ఇప్పుడు నువ్వు అంత తపస్సు చేస్తే కొనకు నీకు తథాస్తు ఉంటే నువ్వు పోయి బిజినెస్ చేయాలా. ఇప్పుడు మనం విద్యా గణపతిని కానీ సరస్వతిని కానీ పూజ చేసిన తక్షణం, నేను పూజ చేసిన తక్షణం నాకు విద్య వచ్చేస్తుందా? నేను రాసేది చదివేది కాలేజీకి పోయి స్కూల్కి పోయి చేయాలనవద్దు. నాకు నేను చేసే ఒక అంగడి బాగా లాభం దానింట కోరుకుంటే నేను ఆ షాప్ ఓపెన్ చేయాలా, సామాన్లు కొనుక్కుందా. పురుష ప్రయత్నమే లేకుండా నేను కూర్చొనిస్తాను, నాకు ఆహారం ఇచ్చింది దేవుడే, అంత ఆ వ్యాపారం ఇస్తాడా? లౌకికానికే అనాత్మదానికే నిజంగా లేకుండా దానికే నేను పురుష ప్రయత్నం చేసేటప్పుడు నిజంగా ఉండే మోక్షానికి నేను ఎఫర్ట్ చేసేలేదు, అట్లే అయిపోవాలంట. అవుతుందా? చెప్పాలా అంటే ఇదనా అవుతుంది. ఎలా చెప్పండి, ఎలా చెప్పండి? ఈ మోక్షమన ఏమి చేయకుండా అవుతుంది, పేరేదట్లా అయ్యలే యాలా నా ప్రశ్న. ఈ మోక్షమూట్ అనేది నేనే అయినాను. మరి ఇక్కడ పోవలసిండేది ఏమి? నేను అనేది ఎవరు ఇచ్చేది కాదు, నా అవిద్యే, రాంగ్ నాలెడ్జ్ అయితే అంటే నా లోపు నుండి చెడ్డుతనాలు పోవాల, దానికి ఎఫర్ట్ అయ్యేలా. అయితే మీరు అంగడి వ్యాపారం చేయాల్సింటే మీరు కాదు, దుడ్డు మీరు కాదు, విద్య మీరు కాదు, దాన్ని ఎఫర్ట్ వేసి సంపాదించేయాల. దీనికి అది పొందేది కాదు, స్వతహా సిద్ధము. తత్వమసి శ్వేతకేతు, నువ్వే అది అయిండవు. మరి నేను నాకు అది ఏంటి అడగలనా? నో. మరి ఏం చేయాలా? నా అవిద్య కళి దానికి సాధన చేయాలని, నా ఇది తీసేయి అవి చేయాల వర్తు అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. నాకు వద్దు అనేవాడికి దేవుడు అప్రాణకు మోక్షం ఇచ్చేకేయాలి. నేనే చూసినాను, నేను ఎందరికో ప్రవచనం ఎన్నో ఏళ్ళు ఇంకా చేస్తూ ఉంటాను. వాళ్ళు చెప్తారు, నాకు డైరెక్ట్గా చెప్తారు, నాకు మోక్షం వద్దు సార్ అంటారు. నా క్వశ్చన్, మరి మీరు ఏమిటికి వస్తారు అంటే వాళ్ళేం చెప్పలే. అప్పుడు మనం అనుకోవాల్సింది ఏమేంటే వయస్సు అయింది, ఇంట్లో బిడ్లు వాళ్ళు వీళ్ళు కేర్లెస్గా చూస్తారు, అవతలకు పోయే కయ్యలే, దుడ్డు లేదు, ఖర్చు చేసే కయ్యలేదు, మరి ఏమో కాలం కడియల్లా, పిక్చర్కి పోయేకు దుడ్లే, ఎంజాయ్ చేస్తాం మజా చేస్తాము అంటే దుడ్డు ఉండాలి, అప్పుడు ఊరికి వింటామంట, ఇంకేం చేసేది పేరే తోరలే. ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. మోక్షం నాకేం వచ్చు సార్ అంటారు. ఇప్పుడు వాళ్ళకి మోక్షం ఇస్తాడా దేవుడు? వాళ్ళు ప్రయత్నం చేస్తారా? వాళ్ళ ఇంటెన్షన్ ఏమి?
వాళ్ళకి ఏమైనా దుడ్డు గిడ్డు అంత బాగుండింటి ఈతోటి ఆలోస్తే నీది ఎవరికి కావాలా గొడ్డ పురాణము అంటారు. అట్లా దేవుడు అడగకుండా ఎట్లిస్తాడు అనేది 4-5 ఏండ్లు విన్నాను. ఒక 5-6 ఏండ్లు నాకు మోక్షమొద్దు ఉంటే వీళ్ళు ఇంకేం చదువుకుంటారు, ఇంకేం అర్థం చేసుకుంటారు నేనే చెప్తా ఉండేది. మరి నేను ఒకడు కాదు, అందరూ చెప్తారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాడికి వద్దు ఉంటానే వాడికి మనం మోక్షం ఎట్లిస్తారు చెప్పండి? చెప్పండి. ఎప్పుడు మన సంకల్పము లేదో నా ఎఫర్ట్ ఉండలేదొట్టు. ఫస్ట్ మనకి అదే కామ, నాకు మొదలు ఆశ పుట్టాలా, మోక్షం కావాలా అనేది ಯಾವುದೇ కానీ, ఈ మోక్షంతో కానీ ఆ తోటి కానీ, ప్రపంచంతో కానీ పారమార్థికతో కానీ నాకు సంకల్పం పుట్టల్లా. ఏమంట? నాకు మోక్షమే కావాలా. ఆ మోక్షం కావాలా అనే సంకల్పం పుట్టాల్సింటే ఇది మనం వినాల. వింటే యావది సరి యావది తప్పు మనకి అర్థమవుతుంది. ఆ ఇన్నాను నాకు దాకుంటే నా వెనకల సంస్కారం ఎట్లుంటుంది అనేది మనం చూసుకోవచ్చు. అందరిది వింటారు, అంతా చేస్తారు, తెల్లవారు ఇంకా రాత్రి వరకు అందరిది వింటారు, చేస్తారు, అన్ని చేస్తారు. ఇట్లా ఇంకా కొనాకేమైనా మాట్లాడితే నాకు మోక్షం అయిపోయింది, ఇది వేరే. పోనీ మా యోగా క్లాస్కి ఇంకెవరో వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంగ్లే చేయలేదు, ఏమి చేయలేదు, నాకు మోక్షం అయిపోయింది ఏంటా ఉంటారు. వాళ్ళు క్లబ్కి పోతూ ఉంటారు, దినాము రాత్రిపోతే ఈసిపెట్ట ఆడేది చేసేది, పాపం తాగుతూ ఉండలే ఈసిపెట్టు బ్రాహ్మణులు. నేను చెప్తే మీరు ముక్తులైంటారు కదా, ఒక నెల క్లబ్కి పోకూడదు ఉంటా. దాన్ని ఎట్లా ఇడ్చకైంది, ఇప్పుడు వీళ్ళు ముక్తులైనారంట లెక్కేసుకో. ఇట్లా కొందరు ముక్తులు అయిపోయినాముంట అనుకొనిస్తారు వాళ్ళే. అయితే వాళ్ళ లోపల ఏముంటుందో అట్లే నడుచుకొని పోతారు. మోసమో, వంచనమో, కపటమో, సుళ్ళు చెప్పేది అన్నీను. నాకు ఈ తత్వం గుర్తయిపోయింది. మరి నేను ఇంకేమి చేసేది ఏం లేదు. ఎలా? ఆత్మస్వరూపుడు నేనే, స్వతహా సిద్ధ. దాన్ని ಯಾವ సాధన చేసినా చిక్కేట్లా కాదు. ఇట్లంతా జారే వాళ్ళు ఉంటారు. వీళ్ళు సోంబేరీలు ఉంటారు. ఏమి చేసేకి ఇష్టం ఉండదులే, అప్పటికి ఇట్లా ఏమైనా ఒకటి చెప్తా ఉంటారు, మనం హుషారుగా ఉండాలా. ఇక్కడ భగవంతుడు రాస్తాడు, వద్దు అనే వాళ్ళకి భగవంతుడు కూడా ఏమి బలత్కారంగా ఇచ్చేక అయ్యలేదు. దానికి స్వాములు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక స్కూల్లో ఒక 30 జనాలు ఉండరంట. అందరూ ఈ అప్పుడు గురుకులంలో ఒకడు గురువుల పైన చాలా భక్తి శ్రద్ధ రెండే దడ్డుడు. వేరే వాళ్ళంతా బుద్ధివంతులు, చెప్పేదాన్ని బాగా గ్రహిస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు. అయితే వీడికి ఒక నమ్మకం ఏమేంటే, ఎప్పుడైనా కానీ గురువులు నాకి అనుగ్రహం చేస్తారు, చేస్తే నాకు అర్థమైంది అంటే వీడు ఎఫర్ట్ వేసి చేస్తా ఉన్నాను. పోనీ పాపం వీడు చదువుతా ఉన్ను దీని ఎఫర్ట్, పాపం వీడికి ఎంత బుద్ధి ఉందో అంతలోపనే వీడు చాలా ఎఫర్ట్ వేసి దేవుడి పైన గురువుల పైన నమ్మకం శ్రద్ధ పెట్టుకొని వాడు పని చేస్తూ ఉండే. అంటే చదివేది, చేసేది, వినేది, దాకుండేది, క్వశ్చన్లు అడిగేది అంతా. ఒకసారి ఇట్లే కొన్ని ఏండ్లు అవుతుంది, అందరికీ గుర్తు వీడు దడ్డుడు ఉంటా, వీనికి ఏమీ గుర్తు అయ్యలేదు ఉంటే మనం డిసైడ్ చేయించండి కనకదాసుల మాదిరి. ఆమెకు ఒకసారి గురువులు అందరూ చేరుకున్నప్పుడు వాడిని శిష్యుని కూసిందే, నీకు యావదన్నా శ్లోకాలు గుర్తుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, అనుగ్రహము కరుణ ప్రయత్నం చేస్తాను అంట చెప్పి వాడు నిల్చుకొని తక్షణం అందరికీ వీడు ఏం చెప్తాడు, వీడు మాకము అనుకొని ఉండ్రి. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా పైడ్చా, మంచి బ్రహ్మజ్ఞాని చెప్పినట్లు చెప్పేట్లు పైడ్చా. అందరికీ ఆశ్చర్యమైపోయింది, ముక్కు పైన చేయి పెట్టుకుండ్రి. ఎట్లా ఇది వాళ్ళకి ఆశ్చర్యం. ఇక్కడ కావాల్సిండేది మనకి ప్రయత్నము ప్లస్ నేనే చేస్తాను అనే అహంకారం ఉండకూడదు. ఆ గురువులు, ఆ దేవుడు అనుగ్రహం అయితే చాలు. బట్ మనం ఎఫర్ట్ అయ్యేలా. ఇక్కడ చాలా జనాలు ఇదో పెట్టుకుంటారు, ఆశ్రమాలు పెద్ద లీడర్స్ అయి ఉంటారు, మేము గురువులు నమ్మిడమ్మా, ఆ దేవుడు గురువులు ఎప్పుడో తలపైన ఇట్లా చేయి పెడతారు, అప్పుడు చిక్కేస్తుంది మాకు. ఓట్లు పోయేది, తినేది, మజా చేసి ఏమి చేసేది, ఏమో ఇంక ప్రాణాయామ ఏమో చేసుకునేది, ఏమో ఇంక చేసుకోమంటే నాకు మోక్షం ఇచ్చేస్తారు, ఒక తిరుగు చేస్తారు. ఏం చెప్తాను నేను వాళ్ళకి చెప్పేది, మోక్షమే మీ గురువులు ఇచ్చేట్లుంటే మీరు పోయి వ్యాపారమే చేస్తారు.
వ్యాపారం చేయొద్దండి, ఊరికే కూర్చోండి. ఏ అది ఎట్లయింది చూడండి, అది అనిత్యము, అది అశాశ్వతము, దానికి ఎఫర్ట్ వేయొచ్చంట. ఇది శాశ్వతంగా ఉండేదే. దానికి ఇప్పుడు వీళ్ళు గురువు పైన ఇంత నమ్ముకున్నోళ్ళు దానికి అది ఎఫర్ట్ వేయాలా నేను అడిగేది. మీరు దాన్ని అట్లే ఉండండి, మీకు మోక్షమే అయిపోతుంది నేను చెప్తాను. వాళ్ళకి అది వచ్చేలే లేదు. ఎంత తేడా చూడండి. సో ఇట్లా జనాలంతా ఉంటారు. దానికోసమే ఇక్కడ స్వాములు చెప్తా ఉండేది, కృష్ణుడు చెప్తా ఉండేది అంటారు. దానికోసమే మనం సాధన చేసేటప్పుడు మొదలు ఎత్తుకుంటానే దేవుని అనుగ్రహం కావాలా. దేవుని అనుగ్రహం ఎట్లయితుంది అంట, గురువుల అనుగ్రహము కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సరి అయిన గురు చిక్కల్లా. ఆ చిక్కల్సింటే నా ఎంకల జన్మాలు లేదు. మీకు ఈ గురు చిక్కలేని పెట్టుకోండి, ఏమీ అవుతుంది చేయొద్దండి. ఈ విచారాలు కొంచెం ఎవరి దగ్గర వినండి, పురాణాలు వినండి, కథలు వినండి. నా గురి మోక్షము, దేవుడు కావాలా అంటే ఒక గోల్ పెట్టుకోండి. మీరు దాని ప్రకారంగా సాధన చేసుకొని పోండి. మీకు అట్లా గురువులు మీ దగ్గరికే వస్తారు. రామకృష్ణ పరమహంసలో నాకు దేవుడు కావాలని చేసుకొని పోయారు. వాళ్ళు ఎక్కడా పోలేదు, వాళ్ళతోటికి అందరు గురువులు వచ్చి బోధన చేసిపోయారు. ఇట్లా ఎవరికి ఇట్లా మనము ఎఫర్ట్ వేసుకొని నిజమైన కాన్షియస్, ఇంకా లోపల మోసము గీసము వంచం లేక దేవుడు సాక్షి ఉంటాడు అందరికీ. అందరూ ఏమేం చేస్తారో దేవుని గుర్తి వాడే సాక్షి ఉండేది. మీలో నాలో అందరి లోపల సాక్షి ఉంటాడు. వీళ్ళు జనాలకు మోసం చేయొచ్చు, గొత్తుకాక ఉన్నట్ల పోలీసు వాళ్ళకి మోసం చేయొచ్చు, కోర్టుకు మోసం చేయొచ్చు. బట్ ఆ దొంగకి గుర్తయితా ఉంటుంది, ఏ కళో ఏ దొంగ చూసుకోను నువ్వు చేస్తా ఉంటే సరిలేదు అంటే వాడికి గుర్తవుతుంది. యావదది ఆ సాక్షి, ఆ సాక్షికి అందరికీ గుర్తవుతుంది అనేది చెప్పేది. దాన్ని కోసమే శిష్యులు కోరిండే దాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాడు ఎవరు, భగవంతుడు. ఆమెకి ఇంకొకటి ముక్తైన వాళ్ళు ఎట్లుంటారు అంటే కాచేంటారంట. ఎవరైనా విచారం వస్తారా, వస్తే వాళ్ళకి పూర్తి ఇయ్యాల అనేది వాళ్ళకి ఆ ఒక ఆసక్తి కాళజీ ఉంటుందంట. అప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటారంట. అట్లా రామకృష్ణ పరమహంసలు కూడా ముఖ్యం. ఇంకా నా దగ్గర ఎవరైనా బాగుండే శిష్యులు వస్తారా అనేది ఉపనిషత్తులో చదివితే ఆ ఋషిమునిలంతా వాళ్ళు ముక్తులు అయిపోయింటారు, వాళ్ళకి ఇంకేమీ వద్దు, అయినా భగవంతునిలోనే అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకు దేవునికి ఏమి తేడలేదు. వాళ్ళేం అడిగేది, భగవంతా నువ్వు ముక్తులకు ఆశపడి నా దగ్గరకు వచ్చిందే, నాకుండే విద్య వాళ్ళకి ఇచ్చేట్టు బతిగా భగవంతుడిని అడుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి నేను పైడి చెంటింది భగవంతుడు వాళ్ళకు తేడేం లేదు. వాళ్ళ ఊరికి సంకల్పం చేస్తే చాలంట, అది టక్కని చిక్కేస్తుందంట. దేవతలకింత గ్రేట్ అయిన వాళ్ళు ఎట్లా చూడండి. ఇట్లా ఒక పదవి చిక్కింది కదా, నేను చెప్పిన కదా లోకాలు ఆనంద మీమాంసలో తైతరి ఉపనిషత్తులో బ్రహ్మలోకము మీరేమైనా చెప్పండి, ఇక్కడ ఈ ప్రపంచంలోనే మనుషుడు ముక్తులైపోతే వాళ్ళకి ఇంత గ్రేట్, ఇంద్రునికి ఇంత గ్రేట్, ఇంద్రులు గురు బృహస్పతికి ఇంత గ్రేట్. అక్కడ ముక్తులు అయిండల్లా. వీళ్ళు ఎవరు ముక్తులు కాకుండా వాళ్ళు ఎక్కడే ఉన్ని ఎంతే సత్వగుణం ఉన్ని ఇంకా గుణాతీతులు కాలే వాళ్ళు. దాన్ని ఇంకా వీళ్ళ సంకల్పం చేస్తే చాలు ముక్తులు అయినోళ్ళు మోక్షం గ్యారంటీ. సంకల్పం చేయాలి, బట్ అందరికీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సూర్యుడు అందరికీ ఒకే తర వెలిగిస్తూ ఉండడం, నేను కిటికీ వాకిలు వేసుకొని కూర్చొనేసి మా ఇంటికి వెలుగు కాలేదు నేనేం చేయాలా? ఆ కిటికీ వాకిలు తీస్తే చాలు అంతట్లో సూర్యుడు ఉన్నాడు. అట్లా నా మనసుని ఓపెన్ చేయాలా, భగవంతా నాకు నువ్వు కావాలంట లోపంతో నీకు అడుక్కోవాలా, పై సూపర్ఫిషియల్ కాదు అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఎవరెవరు ఏమేమి అడుగుతారో దానికి తగ్గంతే భగవంతుడు ఇస్తాడు. ఒక భగవద్గీత లోపల ఒక తొట్టు ఈ విచారం చెప్తారు. భక్తులు నెలుగురు ఉంటారు. వెనకలా మీకు చెప్పింది నేను కొంటాను. అర్థ, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని, భక్తి. అర్థ అంటే కష్టం వచ్చినప్పుడు వెంకటరమణ ఆనే మోస్ట్లీ. ఇంకొకటి
నాకు అది కావాలా, ఇది కావాలా అంట అడిగేవాడు. నాకు పెండ్లాం కావాలా, బిడ్డలు కావాలా, నా బిడ్డలు బాగుండాలా, నాకు ఆరోగ్యం కావాలా, ఇట్లా అడిగేవాడు. అర్థ, అర్థార్థి. జిజ్ఞాసు. వీడు ఇవి 2 అడిగేలే. భగవంతా నాకు నువ్వే కావాలా. చూడండి వీళ్ళు ముగ్గురిని గౌణ భక్తులు అంట శాస్త్రం అనేస్తుంది. మరి వీడు 4గో వాడు ఎవరు అంటే ముక్తులైనోడు. భగవంతుడు చెప్తాడు నాకు వాడుకు తేడా లేదు. వాడే నేను, నేనే వాడు అంటనేది చెప్తాడు. వీళ్ళు ముక్తులైపోయినోళ్ళు. వీళ్ళు పని అయిపోయి ఉంటుంది అని. ఇక్కడ వీళ్ళు ముగ్గురు భగవంతుడినే ప్రార్థన చేస్తారు. మొదలనే ఇద్దరు లౌకికము ఏమో పనుల కోసము భగవంతునిపై డిపెండ్ అవుతారో, వీడు ముగ్గురు భగవంతుని పైన డిపెండ్ అయ్యేది. వీడు భగవంతునిపై డిపెండ్ అవుతాడు ఏమిటి కోసము? భగవంతుని కోసమే. వీళ్ళు భగవంతునిపై డిపెండ్ అవుతారు అయితే లౌకికం కోసము. ఎంత వ్యత్యాసం చూడండి. భగవంతుడు వీళ్ళందరూ నా భక్తులే ఎంత బాగా చెప్తాడు. ఎవరిపైన ఉంది ఇది? బట్ వాళ్ళకి ఇది వద్దే మోక్షము, ఎవరికి వద్దే వీళ్ళకి అనింటే భగవంతుడు చెప్పేది. సో ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.